మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. 5 రోజులవుతుంది. 2 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభించట్లేదు. బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి చిన్నారి ఆ తోటలో మిస్ అయినటువంటి సంఘటన ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఈ కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. చిన్నారి అదృశ్యమైనటువంటి రోజు నుంచి ఇప్పటివరకు నిరంతరంగా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అక్కడ పెంపుడు కుక్క కూడా ఆ పాపతో పాటు ఆ రోజు తప్పిపోయినటువంటి పెంపుడు కుక్క నిన్న మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రస్తుతం దాన్ని బోన్లో బంధించి దానికి ట్రాకర్ అమర్చి మరలి దాన్ని ఆ యొక్క తోటలో వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతము అక్కడ ఏం జరుగుతుందో పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీను లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏదైతే తోటలో పాప మిస్ అయిందో ఆ ప్రాంతం నుంచి శ్రీను ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందా? తాజా అప్డేట్ ఏంటి? అండ్ అలాగే అక్కడ మిస్ అయినటువంటి కుక్క మళ్ళీ వచ్చినట్టుగా దానికి అదేవిధంగా బోన్లో కూడా పెట్టినట్టుగా చెప్తున్నారు. సో అది ఇప్పుడు దానికి ఎలాంటి ట్రాకర్లు పెట్టబోతున్నారు, ఎలాంటి ఆపరేషన్ని చేయబోతున్నారు, అక్కడ ఏం జరుగుతుంది ప్రజెంట్? ప్రస్తుతం మనం తుని నుంచి ఏదైతే సిహెచ్ అగ్రహారం ఉందో ఆ యొక్క తోటలో ఉన్నాం ప్రస్తుతం. ఈ యొక్క తోట సుమారుగా ఒక 40 ఎకరాలుగా తోట. ఇదంతా కూడా చూడొచ్చు. చుట్టూ కూడా పామాయిల్ తోట. మన వెనక ఉన్నదంతా కూడా చుట్టూ కొండలు. ఏదైతే ఈ కొండలు ఉన్నాయో కొండ ప్రాంతం అంతా కూడా మీరు లైవ్ లో విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ మెయిన్ కారణం ఈ తోటలో తప్పిపోయిన కనిపించకుండా పోయింది అనేసానికి ఒక మిస్టరీగానే మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కుక్క 3 రోజులు క్రితం మిస్ అయ్యి కుక్క పాప మిస్ అవ్వడం జరిగింది. దాంతో పాప అయితే కనిపించలేదు. కుక్క అయితే మళ్ళీ నిన్న ఉదయం రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాసేపటికే మళ్ళీ ఏదైతే తల్లి చూసిందో పాప తల్లి చూసి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే కుక్కను పట్టుకునే యత్నం చేయగా ఆ తల్లిని ఒక్కసారిగా కరిచి మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే దానికి సంబంధించి ఈ రోజు మళ్ళీ నైట్ 12 గంటల ప్రాంతంలో కుక్క ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ కుక్కని పోలీసులు అయితే పట్టుకుని దాన్ని అయితే బంధించడం జరిగింది. ఇక్కడ బంధించిన తర్వాత దానికి ఏ విధంగా ఆ కుక్కకి మనకి పులికి పెట్టిన జిపిఎస్ ట్రాకర్ ఏదైతే ఉందో అదే ట్రాకర్ ని ఈ కుక్కకి అమర్చాలని ఇక్కడ పోలీసులు యోచిస్తున్నారు. అంటే సీను ప్రస్తుతం అక్కడ ఇంకా అంటే డ్రోన్లతో కూడా సెర్చ్ ఆపరేషన్ చేసినట్టుగా చెప్తున్నారు కదా. అంటే కనీసం ఒక చిన్న ఆనవాళ్ళు కూడా దొరకలేదా? పాపది ఎక్కడైనా డ్రెస్కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ, లేకుంటే మొన్న ఏదో హెయిర్ అన్నారు, ఎక్కడా కూడా ఈ తోటలో ఇంతవరకు పాపకు సంబంధించిన ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదా? ఎటువంటి సమాచారం అయితే ఇక్కడ పాపకు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ఇక్కడ లభించలేదు. అది ప్రస్తుతము ఆ పాప ఎక్కడైతే మిస్సింగ్ అయిందో ఆ ప్రాంతం వద్ద నిరంతరం కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం తాజాగా పోలీసులు ఒక సరికొత్త వ్యూహాన్ని కూడా అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లైవ్లో మనం చూడడం జరిగింది. అక్కడ మా ప్రతినిధి స్పాట్లో ఉండి చెప్తున్నాడు. అక్కడ తప్పిపోయినటువంటి కుక్క పాపతో పాటు అదే రోజు తప్పిపోయినటువంటి కుక్క మరలా తిరిగి వచ్చింది నిన్న. సో దీంతో ఆ కుక్కను వెంటనే అక్కడ, ఎందుకంటే రాగానే కొంత విచిత్రంగా బిహేవ్ చేసింది, అది ఆ యొక్క యజమాని పైనే దాడికి ప్రయత్నించిందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి దాన్ని వెంటనే కుక్కని బంధించి ప్రస్తుతానికి ఏదైతే పులులను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు వాడతారో అలాంటి ట్రాక్ కెమెరాలను ఒకటి ఇప్పుడు ఆ కుక్కకు అమర్చి దాన్ని బోన్లో నుంచి ఆ తోటలో వదిలేసి అది ఎక్కడెక్కడికి తిరుగుతుందో, ఏ ప్రాంతానికి వెళుతుందో అక్కడికి వెళ్ళి, ఎందుకంటే మిస్ అయిన 3 రోజులు ఆ కుక్క కూడా ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ తిరిగింది, పాప ఎక్కడికి వెళ్ళిందో ఈ కుక్క ఏమైనా పసిగట్టగలదా, అందుకే ఈ కుక్కకి ట్రాకర్ కడితే ఎక్కడెక్కడికి తిరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది, పాప అయితే ఎక్కడ గల్లంతైందో, లేకుంటే ఎక్కడ మిస్ అయిందో, లేకుంటే ఎక్కడైనా ఆనవాళ్ళు ఉన్నాయో పాప అక్కడికి ఈ కుక్క వెళ్తుంది అని చెప్పేసి ఆ వెళ్ళిన తర్వాత ఆ యొక్క ట్రాకర్ ద్వారా ఆ లొకేషన్ని పసిగట్టి అక్కడికి వెళ్ళి ఆ యొక్క పూర్తిగా ఆనవాళ్ళను ఆ పాప ఎక్కడుందో కనిపెట్టేటువంటి ప్రయత్నం చేసేందుకు పోలీసులు ఒక సరికొత్త వ్యూహంతో ఇప్పుడు ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం తునిలోని ఆ తోటలో జరిగినటువంటి ఈ యొక్క మిస్సింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి సందర్భంలో తాజాగా మరొక సరికొత్త వ్యూహంతో ఇప్పుడు పోలీసులు ముందడుగు వేస్తున్నారు. మరి ఈ కొత్త టెక్నాలజీ, ఈ ట్రాకర్ ద్వారా అయినా ఈరోజు పాప ఆచూకీ లభిస్తుందా, లేకుంటే ఇంకా అక్కడ ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంటుందా, ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఈరోజు ఉదయం నుంచే రాత్రి వరకు కూడా గాలించారు. మళ్ళీ ఉదయం కూడా మళ్ళీ గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు అన్ని రకాలుగా డ్రోన్లతో సహాయంగా. ఇప్పుడు ట్రాకర్ వదిలిన తర్వాత ఆ డాగ్కి పైనుంచి డ్రోన్ కెమెరాల ద్వారా అది ఎక్కడెక్కడ తిరుగుతుందో పసిగడతారు. ఆ ట్రాకర్ ఎక్కడెక్కడ వెళ్తుందో జీపీఎస్ ద్వారా మళ్ళీ ఆ లొకేషన్ని మార్క్ చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి ఈరోజు అత్యంత కీలకంగా మారబోతున్నటువంటి ఈ 5వ రోజులో ఖచ్చితంగా పాప ఆచూకీ ఈరోజు లభిస్తుందనేటువంటి ఒక
ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే అక్కడ వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పాప ఆచూకీని కనిపెడతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రాకర్ సహాయంతో చేసేటువంటి సరికొత్త వ్యూహము ఎంత మేరకు ఫలిస్తుంది అనేది వేచి చూడాలి.